నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ సొరకాయ పులుసు చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ, టమాటో, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, కరివేపాకు, బెల్లం, జీలకర్ర, మిరియాలు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా సొరకాయని కట్ చేసుకుందాం. సొరకాయని ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం. టమాటా కట్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు సొరకాయ పులుసుకి రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పోపుకు సరిపడా నూనె వేసుకుందాం. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ ఉల్లిపాయల్ని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగాయండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. టమాటాలు ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం మసాలా సిద్ధం చేసుకుందాం. కొద్దిగా మిరియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్క వేసుకుందాం. అలాగే అల్లం ముక్కలు వేసుకుందాం. మసాలా రెడీ అయిపోయింది. దీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. టమాటో బాగా ఉడికిందండి. ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలాగే కారం, కొద్దిగా ధనియాల పొడి, కాస్తంత గరం మసాలా వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ ముక్కల్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. సొరకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడకనిద్దాం. పులుసు ఉడుకుతోంది కదా. ఇప్పుడు కొద్దిగా బెల్లం ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం.
ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లుకుందాం. సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో అన్నంలో టేస్ట్ చేసి చెప్తాను. సొరకాయ పులుసు చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.